మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను జనసేనపార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అమలాపురం. ఈ రోజు హరిహర వీరమల్లు చిత్రం ట్రైలర్ రిలీజ్ అయింది. నేను చూసి ఇప్పుడే బయటకు వచ్చాం. చాలా బాగుంది. ఇది ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఇది జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఖచ్చితంగా ఘన విజయం చెందుతుంది. ఒక అభిమానిగా కోరుకుంటున్నాను. ఇవాళ అభిమాన హీరో కాకుండా ఆయన ఒక ఈ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయన పరిపాలన ఎలా ఉందో తెలుసు. ఈ రోజు ఈ చిత్రాన్ని అందరూ కూడా ఎంతో ఎప్పుడైనా ఎదుర్కొంటున్నారు. ఇది తప్పనిగా ఒక సంచలనమైన సినిమా అవుతుందని చెప్పేసి ఒక అభిమానిగా కోరుకుంటున్నాను. ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఒక ట్రైలర్ ఈ రోజు అమలాపురంలో అంగరంగ వైభవంగా విడుదల చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లో కూడా ఈ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రత్యేకత ఎంత ఏమన్నా ఉందంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ప్రజల కోసం కష్టపడుతూ, ఆయన ఓ పక్కన అడ్డు కష్టపడుతూ, పక్కన సినిమా కోసం కష్టపడుతూ చేసిన మొదటి సినిమా దీన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజు అమలాపురం టౌన్ వైడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున ఈరోజు భారీగా సంబరాలు జరుగుతున్నాం. అమలాపురంలో 3 థియేటర్లో వెంకటరమణ, లలిత అలాగే రమా థియేటర్లో కూడా ఈ సంబరాలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ మీడియా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. నా పేరు నల్లా చిట్టిబాబు, అమలాపురం రాష్ట్ర చిరంజీవి ఉపాధ్యక్షులు. ఈ రోజు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిత్రం ట్రైలర్ సందర్భంగా మేము 6 రోజుల నుంచి కూడా సన్నాహాలు చేస్తున్నాం. అమలాపురంలో మెగా ఫ్యామిలీకి అడ్డా ఇది. అటువంటి మెగా ఫ్యామిలీ అడ్డాకి మొదటగా మేము ఒక థియేటర్ పెట్టాం. ఈ తాగడి తట్టుకోలేక ప్రతి ఒళ్ళు కూడా చాలా మంది మాకు ఫోన్లు చేసి వస్తామని చెప్తే దాన్ని 3 థియేటర్లు పెంచాం. మేము ఈ రోజు 3 థియేటర్లు కూడా ఫుల్ గా జనాలు ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే మెగా మామూలుగా ఫ్యాన్సే కాదు, ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు. ఈ రోజు కోట్లాది మంది అభిమానులు, నాయకులు కూడా సినిమా చిత్రం చూడడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. మేమంతా కూడా అమలాపురంలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఈ థియేటర్ కూడా చాలా చాలా బాగుంది. సినిమా కూడా చాలా సూపర్ హిట్ అవుద్ది. రేపు 24వ తారీఖున అంగరంగ వైభవంగా ఈ సినిమాకి అన్ని విధాలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి అమలాపురం చిరంజీవి ఫ్యాన్స్ తరఫున మా అందరూ తెలియజేస్తున్నాం. నా పేరు సాయి అండి. మేము కళ్యాణ్ బాబుని గత 4 సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడు థియేటర్లో చూద్దామని చెప్పి చాలా ఎదురు చూస్తున్నాం. ఈ లోపు అయిన డిప్యూటీ సీఎం అవ్వడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చే మొదటి సినిమా కాబట్టి దీని మీద అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్క అభిమానుడు ఇవాళ థియేటర్లో ట్రైలర్ చూసి చాలా మనస్ఫూర్తిగా థియేటర్ నుంచి బయటకు రావడం అయితే జరిగింది. ఈ రోజు ఓజీ అన్నారు, కానీ ఓజీకి మించి ఇది ఉంటుందని చెప్పి మేము చెప్తున్నాం. ఇవాళ ఈ నెల 24న అంగరంగ వైభవంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్లు చూసి ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క సినిమా ప్రేక్షకుడు వచ్చి ఈ సినిమాని ఆరాధించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎన్నో రోజుల నుంచి, ఎంతో కాలం నుంచి ఎదుర్కొంటున్నటువంటి హరిహర వీరమల్లు ట్రైలర్ లాంటి సందర్భంగా అశేష ప్రేక్షకుల మధ్యన ఈ ఒక ట్రైలర్ చూడడం జరిగింది. ఈ యొక్క ట్రైలర్ చాలా బాగా రావడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుంచి కూడా జూలై 24వ తేదీ వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క హరిహర వీరమల్లు అనేటువంటి ఒక పండగ వాతావరణంలో నెలకొంటుంది మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా. ఎందుకంటే గత కాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా ఆయన అభిమానులు ఆయన సినిమాలను ఆదరించడం జరిగింది. రాజకీయాల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో మేలు చేయాలనే ఉద్దేశంతో సినిమాల నుంచి విరమించుకుని మన ఆంధ్ర రాష్ట్ర బాగు కోసం జన సైనికుడిగా పోరాటం చేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉంటూ కూడా నిర్మాతలకు నష్టపోకూడదు అనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయనకి ఎంత వీలు లేకపోయినా కూడా, ఆయన ఖాళీ లేకపోయినా కూడా ఆయనకు అపాయింట్మెంట్లు ఇచ్చి, కాల్ షీట్లు ఇచ్చి ఈ యొక్క సినిమాలు పూర్తి చేయడం జరిగింది. ఆయన నిబద్ధతకి మూల కారణం ఏమిటంటే ఈ సినిమా పూర్తి చేయడమే. ఒక మాట ఇచ్చారు అంటే పవన్ కళ్యాణ్ గారు దాన్ని తప్పడం అనేటువంటిది ఆయన జీవిత చరిత్రలో తెలియదు. కాబట్టి ఈ రోజు హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్, అదేవిధంగా జూలై 24వ తేదీన సినిమా రిలీజ్ కూడా జరుగుతుంది. ఈ రెండు కూడా అశేషమైనటువంటి ఘన విజయం సాధించి సరికొత్త టాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తాయని చెప్పేసి మనసా వాచ మేము ఆశిస్తున్నాము. అంతేకాకుండా ప్రేక్షకులందరికీ కూడా ఒకే చిన్న విజ్ఞప్తి చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి కోరిక ఏమిటంటే ఏ ప్రేక్షకుడైనా సరే, ఏ అభిమాని అయినా సరే క్షేమంగా థియేటర్కి వచ్చి సినిమా చూసి అంతే క్షేమంగా ఇంటికి వెళ్లాలని ఆయన కోరుకుంటారు. ఈ ట్రైలర్ లాంచ్ అయినటువంటి సందర్భంగా ప్రేక్షకులు ఎటువంటి ఆందోళన, ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా క్షేమంగా ఇంటికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.